అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మంచిగా ఒక హెయిర్ డై ఆయిల్ చేయబోతున్నాము. ఈ ఆయిల్ మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఈ ఆయిల్ ద్వారా మనకు మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే ఒక ఆలోవెరా లీఫ్ని తీసి మనం రోజంతా నైట్లో వేసి పెట్టాను, ఉంచాను. దీంట్లో నుంచి ఒక ఎల్లో కలర్గా ఒక లిక్విడ్ వస్తుంది. అది మనకు ఒంటికి మంచిది కాదు. అందుకని దాన్ని బాగా దాంట్లో కడిగేసి ఉదయం తీసి దాన్ని బాగా కడిగినాక ఇలా ముక్కలు చేసుకుంటున్నాను. ఇలా మనము తొక్కుతో పాటు మనం వేసుకోవచ్చండి. ఈ తొక్కుతో పాటు వేసుకుంటేనే మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. జెల్లుగా అంటే మరీ అన్నీ కరిగిపోతాయి కాబట్టి ఇట్లా వేసుకోవచ్చు. ఇది నానుతా ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం ముక్కలుగా వేసుకుంటే మనం బాగా మంచిగా మనకు హెయిర్కి బాగుంటుందండి. దీన్ని బాగా సన్న ముక్కలుగా తరిమేసుకున్నాను. ఈ ఆలోవెరా ఏంటంటే ఒంటికి చాలా చాలా మంచిది. అది మాత్రం కాదు, ఇంకా మన హెయిర్ కూడా చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. అంటే యూజెస్ చాలా ఉన్నాయి. హెయిర్కి బాగా స్కాల్ప్కి రీజనరేట్ చేసి హెయిర్ని బాగా గ్రోత్ చేపిస్తుంది. బాగా లాంగ్గా వస్తుంది హెయిర్. ఇప్పుడు ఈ ముక్కలతో పాటు ఈ ముక్కలు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దీంతో పాటు ఏం చేయాలంటే ఒక ఐరన్ బాండిల్ తీసుకోవాలండి. దాంట్లో ఈ ముక్కల్ని వేసేసుకుంటున్నాను చూడండి. ఈ సన్నగా తరుముకోవాలండి. ఈ ముక్కలు వేసేసుకున్న ఆలువేరాని తర్వాత ఈ ఆలువేరాతో పాటు మనము 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. అలాగే దీంతో పాటు బ్లాక్ జీలకర్ర వేసుకుంటున్నాను. నల్ల జీలకర్రలు సూపర్ మార్కెట్స్లో ప్లస్ హెర్బల్ షాప్స్లో దొరుకుతాయి. ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. దీంతో పాటు 50 ml కోకోనట్ ఆయిల్ మనం యాడ్ చేస్తున్నాము. ఈ రేషియో కరెక్ట్గా ఉంటుందండి. ఇలాగే ట్రై చేయండి, చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఆయిల్ ఏమంటున్నారంటే రోజు మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. చాలా మంచిగా హెయిర్ గ్రోత్ అవుతాయి, లాంగ్గా వస్తుంది, నల్లగా కూడా ఉంటుంది, త్వరగా మనకు బ్లాక్ అవ్వదండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ 3 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చాలా గుడ్ ఎఫెక్ట్ ఉంటుంది. నో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ లేవు. మన ఇంట్లో ఉండేటివి, మన తోటలో ఉన్న అలోవెరా పెట్టుకొని మనం చేస్తున్నాము. ఇప్పుడు ఈ బాటిల్ని నేను ఒక పొయ్యి మీద పెట్టాను. ఆ పొయ్యిలో బాగా సన్న మంటలో ఉండాలండి. బాగా సన్నగా పెట్టుకోండి మంట. చాలా సన్నగా మనం వేసుకోవాలి. ఎందుకంటే ఇవి పచ్చిగా వేసి ఉన్నాము మనం ఆలువేరాని. ఈ పచ్చిగా ఉంది కాబట్టి దాంట్లో నీళ్లు కొద్దిగా ఉంటాయి. ఆయిల్ వేడి చేసేటప్పుడు ఆ వేడి ఎక్కేటప్పుడు చిట్రపట్ర అవుతుందండి. టపటపా సౌండ్ వస్తాయి కదా, అందుకని సన్న మంటలో పెట్టుకోండి. అప్పుడు సన్నగా మంటలో పెట్టుకుంటే స్లోగా నిదానంగా అది ఉడుకుతాయి కాబట్టి దాని ఎసెన్స్ అంతా మంచిగా దిగుతాయి ఆయిల్లో. సో మంచి ఎఫెక్ట్ ఉంటుంది. త్వరగా మాడిపోతే కూడా బాగుండవండి, మనకు ఆ కన్సిస్టెన్సీ రాదు. సో సన్న మంటలో నిదానంగా మనము వేయించుకోవాలండి. చాలా జాగ్రత్తగా సన్న మంటలో ఇలా బాగా స్టైర్ చేస్తూ ఉండాలండి, కలుపుతూ ఉండాలి. మెంతులు, ఆలోవేరా ప్లస్ బ్లాక్ జీలకర్ర, ఇది 3 బాగా మనం వేయించుతున్నాము ఆయిల్లో. ఇప్పుడు చూడండి సౌండ్ బాగా వస్తున్నాయి కదా. ప్లస్ దీంతో పాటు నొరకలు కూడా ఉంటాయండి. ఆయిల్ కాబట్టి నొరకలు వస్తుంటాయి. చాలా సన్న మంటలో పెట్టుకున్నాను, ఎందుకంటే అది బ్లాక్ కాకూడదు కాబట్టి. అది బాగా ఉడికిపోవాలండి, నూనెలో ఉడికిపోవాలి కాబట్టి నేను అట్లా వేసుకుంటున్నాను సన్న మంటలో. ఇలా తిప్పుతూ రావాలండి. చూడండి ఇలా తిప్పాలి. ఆ సౌండ్ అంతా తగ్గిపోవాలండి, చట్రపట్ర సౌండ్ తగ్గిపోవాలా, ఆ నొరకలంతా ఆగిపోవాలా. అప్పుడు దాకా మనం కలుపుతూ ఉండాలా. అప్పుడే అన్ని ఎసెన్స్ దాంట్లో దిగిందని అర్థం. 100% మన వైట్ హెయిర్, తెల్ల జుట్టుని బాగా బ్లాక్గా చేపిస్తుందండి. హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము దాన్ని కలుపుతూ రావాలి. ఇప్పుడు మంచిగా ఇట్లా అయిపోయినాయి చూడండి, బాగా ఉడికిపోయినాయి. ఆలోవేరా బాగా ఆయిల్లో ఉడికిపోయినాయి కదా.
ఇప్పుడు బాగా దీంతో పాటు ఒక పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఏంటంటే సేమ్ ఆ బ్లాక్ జీలకర్ర పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్న, పౌడర్గా చేసుకున్నాను. కొద్దిగా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇది ఎలా చేయాలంటే సేమ్ ఒక డ్రై ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఒక స్పూను బాగా వేయించుకోవాలండి. అలా వేయించుతున్నప్పుడు మనకు ఒక ఆయిల్ లాగా ఒక కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి. సో అట్లా వచ్చేటప్పుడు మనం దింపేయాలండి. ఇప్పుడు ఒక మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మనకు బ్లాక్ జీరా పౌడర్. ఈ పౌడర్ని ఒక స్పూను దీంట్లో వేసుకున్నాను. ఇంకా మంచిగా మనకు రంగు ఇస్తుంది కాబట్టి, బ్లాక్ కలర్ ఇస్తుంది కాబట్టి అది వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఈ ఆయిల్ వేరాని మనం అట్టే ఉంచుకోవచ్చు, ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. అలా నానుతూ ఉంటే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మనం కావాల్సినప్పుడు మనం తీసి ఈ ఆయిల్ని మనము వాడుకోవచ్చు. ఇది మన స్కాల్ప్లో బాగా రుద్ది బాగా మసాజ్ చేపించండి. చాలా మంచి గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది. మన తెల్ల జుట్టు అంతా నల్లగా మారిపోతుంది. అలాగే హెయిర్ గ్రోత్ భలే ఉంటుందండి. ఒంటికి చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ఈ వీడియో ట్రై చేయండి. మీకు చాలా చాలా ఇష్టపడతారు. మీరు చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. కంపల్సరీ ఇది ట్రై చేయండి. చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ పెట్టి చేస్తున్నాము. ట్రై చేయండి. చూడండి ఇట్లా ఉంటుంది. ఇది స్టోర్ చేసి పెట్టుకోండి ఒక బాటిల్లో. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే ఉంటాయి. మనం మంచిగా దీన్ని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే, ఆ కెమికల్ ఈ కెమికల్ ఆయిల్ కాకుండా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.